ఈ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కూడాను మనం చూస్ చేసుకోవాలి. అంటే ఆ ఆత్మలు ఒప్పుకోవాలి. ఇలా ఆత్మహత్య చేసుకున్న, ఇలా చేసిన తర్వాత సూసైడ్ చేసుకున్న సోల్స్ కి అంత త్వరగా లైట్ ఈ జ్ఞానానికి తగ్గట్టు వాళ్ళు ఇంకొక ఆత్మలోకి దానికి భయపడతాయన్నమాట. అప్పుడు ఆ మాస్టర్స్ ఏం చేస్తారు అంటే, ఓకే నువ్వు తీసుకోలేవు కదా ఈ కష్టం, ఏ పాఠాలైతే విడిచిపెట్టారో పూర్తి చెయ్యలేదో ఆ పాఠాలని మళ్ళీ నేర్చుకుంటూ ధ్యాని అంత జ్ఞానం ఉండి అన్ని తెలిసి ఇలాగా చేసేసుకున్నారు. అండ్ ఇంకా పత్రి సార్ ఆ ఆత్మ మళ్ళీ పత్రి సార్ దగ్గరకు వచ్చి నేను ఇంకా తక్కువ తలానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేర్చుకోవాలి. ఇతర వ్యక్తులు వచ్చి ఆ కష్టాన్నో దాన్ని ఇస్తూ ఉంటే మనలో ఏదో ఇంపు అనుకోవడం ఒక సృష్టికర్త అవటానికి ఈ మన ఆత్మ ఈ ప్రయాణం అన్నమాట. దుఃఖం నుంచి బయటపడిపోతే చాలు, శరీరం విడిచిపెడితే చాలు ఈ దుఃఖం నుంచి బయటపడిపోతాము అని అసలు కానే కాదు. ఒకానొక బలహీనమైన క్షణం ఉంటుంది, సమయం ఉంటుంది, ఆ టైంలో చేసేసుకుంటారు. ఆ టైంలోనే మనకి మనం వెనక్కి తెచ్చుకోవాలన్నమాట. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. ఇవాళ మనము తెలుసుకోబోయేది ఆత్మహత్య గురించి. అంటే సూసైడ్ చాలా మనం వింటున్నాము, కానీ ఎందుకు చేసుకోకూడదు ఇవన్నీ, అది చాలా తప్పు అని అంటారు. సో అది తర్వాత ఆత్మ ఎలా ప్రతి ఆత్మ ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది కదా. అంటే దాని యొక్క ప్లేస్ కి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది అనేది అక్కడ దాన్ని బట్టి మళ్ళా అజ్ఞానం బట్టి ఆ ఆత్మ ఆ రిలంకి అంటే ఆ తలంకి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ముందు అసలు ఎందుకు చేసుకుంటున్నారు, ఎందుకు మనం వింటున్నాం ఇవన్నీ? ఛాలెంజెస్ అంటే ఆ దుఃఖాన్ని, ఆ వచ్చిన కష్టాన్ని భరించటం అనేది చాలా ఇబ్బందిగా అనిపించి, అంటే భరించలేక ఇలాంటి ఒక తొందర నిర్ణయాలు అన్నమాట, ఇలాంటివి డెసిషన్స్ అనేవి తీసేసుకోవటం వల్ల చాలా, అంటే తర్వాత మనం అనుకుంటాము జీవితం చాలా ఎక్కువ చాలా పెద్దది అని అనుకుంటాం జనరల్ గా. కానీ ఆత్మ అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత ప్రయాణమే ఎక్కువ ఉంటుంది. జీవితం అనేది తక్కువ, శరీరం తీసుకున్నటము, శరీరం విడిచిపెట్టిన తర్వాత ప్రయాణము, మళ్ళీ శరీరం తీసుకోవటం కాలమే ఎక్కువ ఉంటుంది. కాలం ప్రకారంగా మనం లెక్క ఇక్కడ ప్రకారంగా చూసుకున్నట్టయితే జీవితం అనేది తక్కువే అన్నమాట. దాంట్లోనే ఇంత కష్టం అనేది అనుకుని ఇలాగా శరీరం అంటే వాళ్ళ సొంతంగా అంటే అనుకున్న ప్లాన్ ప్రకారంగా కాకుండా ఇలా నిర్ణయాలు తీసేసుకోవటం అన్నమాట. హేస్టీ డెసిషన్స్, ఇవన్నీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల వాళ్ళు అప్పటికి అంటే శరీరం తీసుకోవాలంటే ఎంత ప్లానింగ్ ఉంటుందో. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడైతే రెడీగా ఉంటారో జ్ఞానం ఇస్తా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఎంత చేయగలమో అంత. దుఃఖం నుంచి బయటపడిపోతే చాలు, శరీరం విడిచిపెడితే చాలు ఈ దుఃఖం నుంచి బయటపడిపోతాము అని అసలు కానే కాదు. నేర్చుకోలేని లెసన్స్, తెలుసుకోలేని పాఠాలు మళ్ళీ శరీరం తీసుకుని నేర్చుకోవాల్సిందే, అంతే, వేరే దారి లేదు. మనం తెలుసుకుని తీరాల్సిందే. ఆత్మ ఆ జ్ఞానం పొందాలి అంటే జ్ఞానం పొంది తీరాల్సిందే దాంట్లో, శరీరం విడిచిపెట్టిన తర్వాత. అది నెక్స్ట్ మళ్ళీ ఇంకో లైఫ్ టైంలో ఇంకా కఠినంగా రాసుకోవచ్చు. మరి ఎట్లా రాసుకుంటున్నా ఆత్మ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ముందు మనము అసలు ఈ ఛాలెంజెస్ అంటే మనం ఏదైతే కష్టం అనుకుంటున్నామో, మన జీవితంలో కష్టాలని అనుకుంటున్నామో అవన్నీ ఎందుకు మనం ప్లాన్ చేసుకుంటాము అని ముందు మనం చిన్నగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు శరీరం తీసుకోవాలి అంటే అంత ఈజీ కాదు, చాలా ప్రణాళిక ఉంటుంది. శరీరం అంటే జన్మ తీసుకోవటం అనేది చాలా పెద్ద ప్రణాళిక అన్నమాట. పత్రి సార్ అంటారు, సోల్ ప్లాన్ కి మించిన ఇంకో గొప్ప ప్లాన్ అంటూ లేదు. అంటే ఆత్మ ప్రణాళిక దానికి మించిన, దానికంటే ఇంకా గొప్ప ప్రణాళిక అనేది ఇక్కడ లేదన్నమాట సృష్టిలో. అంత గొప్పగా ప్లాన్ చేసుకుంటుందంట ఆత్మ అనేది. అయితే ఎలా ప్లానింగ్ జరుగుతుంది అని వినే ఉండుంటారు, కానీ కొంచెం టూకీగా చెప్పుకుందాం. అయితే
సో ఎంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఇలాగా కొన్ని ప్లాన్ చేసుకున్న అంటే కొన్ని పాఠాలు అనేది ఆత్మ ఏం చేసుకుంటుందంటే డిఫరెంట్ అంటే బాల్యాత్మ, యవ్వనాత్మ ఇలాంటి దశలు ఉంటుంది ప్రతి ఆత్మకి. ఎలా అయితే మనకి స్కూళ్ళల్లో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఎన్ని హయ్యర్ స్కూలు, మిడిల్ స్కూల్ అని ఎట్లాగైతే ఉంటుందో నేర్చుకుంటూ ఉంటామో, ఆత్మ కూడా బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, ఇట్లా వృద్ధాత్మ ఇట్లాగా దశలు ఉంటాయన్నమాట. మరి ఇవన్నీ ఈ దశలు ఏంటి అంటే ఏదైతే జ్ఞానం పొందిందో ఆత్మకి, ఆత్మ అంటే ఆ జ్ఞానం తగ్గట్టు అది బాల్యాత్మ, లేకపోతే ప్రౌఢాత్మల, లేకపోతే వృద్ధాత్మన, యవ్వనాత్మ ఇట్లాగా చైల్డ్ సోల్ ఇట్లాగా అంటారు. ఇన్ఫాంట్ సోలు, చైల్డ్ సోలు అని ఇంగ్లీష్ లో. సో ఇట్లాగా దశలుగా ఉంటుందన్నమాట ఆత్మ. సో ఒక పూర్ణాత్మ నుంచి విడబడిన తర్వాత ఒక అంశాత్మ కింద ఆ అంశాత్మ తనకు తాను అన్ని నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, తను కూడా ఒక అంటే తను కూడా ఒక సృష్టికర్త అవటానికి ఈ మన ఆత్మ ఈ ప్రయాణం అన్నమాట. ఆఖరికి సృష్టికర్త అనేది అవ్వాలి, ఒక క్రియేటర్ అనేది అవ్వాలి. ఈ విశ్వంలో ఆ ఆ పూర్ణాత్మలో కలిసిపోవటం అంటే మళ్ళీ చూపించినట్టు మనం ఏవో బయట మూవీస్ లో చూపించినట్టు శరీరం విడిచిపెట్టిన ఆత్మ మళ్ళీ వెళ్ళిపోయి పూర్ణాత్మలో కలవదు. దాని ప్రయాణం దానికి సాగుతూనే ఉంటుంది. మళ్ళా క్రియేటర్ అంటే అది కూడా పూర్తిగా ఒక పూర్ణాత్మలాగా, అంటే అంత ఎన్లైటెడ్ సోల్ అన్నమాట. జ్ఞానం పొందిన ఆత్మ అయ్యి దాని నుండి ఇంకా ఆత్మ నుంచి అంశాత్మలు అనేది విడుదలవుతూ ఉంటుంది. అంశాత్మల్ని వస్తూ ఉంటాయి అన్నమాట. అది క్రియేటర్ హుడ్. సో ప్రతి ఆత్మ ఒక ప్రయాణము ఆఖరికి అలాగా ఒక సృష్టికర్త, ఒక క్రియేటర్ అవ్వాల్సిందే అన్నమాట. సో ఈ ప్రయాణంలో మరి అది నేర్చుకోవాలి, దశల వారీగా నేర్చుకుంటూ ఉంటుంది. ఎలా అయితే మనము పాఠాలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఒకేసారి పుట్టిన తర్వాత స్కూల్ జాయిన్ అయిన వెంటనే పీజీలు చేసేయం కదా, మాస్టర్స్ చేసేయం కదా. ప్రతి దశ నేర్చుకుంటూ మెల్లగా వెళ్తాం. అలానే ఆత్మ కూడాను ప్రతి దశలో తన పాఠాలు తను నేర్చుకుంటూ ఉంటుంది. ఈ పాఠాలు నేర్చుకునే క్రమంలో కొన్ని కర్మలు కూడా చేసుకుంటూ ఉంటుంది. అంటే అజ్ఞానం వల్ల, పూర్తి జ్ఞానం అనేది అప్పుడు ఉండదు కాబట్టి అజ్ఞానం వల్ల కొన్ని కర్మలు అనేది చేసుకుంటూ ఉంటుంది. కర్మలు అంటే ఒక కార్యం చేయటం, ఒక పనికి దాని తగ్గ ఫలితం అన్నమాట. కాన్సిక్వెన్సెస్ అంటారు. ఫలితం అనేది ఉంటుంది. అది గనక జ్ఞానంతో కూడిన కర్మలు అయితే గనక ఆ ఫలితం అనేది మంచి ఫలితంగా ఉంటుంది. అంటే ఆత్మకి ఇంకా జ్ఞానంతో చేసే పనులు ఎలా ఉంటుంది, చక్కగా మంచిగా ఉంటుంది. అట్లానే అజ్ఞానంతో చేసే పనులకి దాని తగ్గ పాఠాలు, అంటే దానికి నేర్చుకోవటానికి, సరిగ్గా పాఠం నేర్చుకోవటానికి ఆ కర్మ అనేది క్రియేట్ అవుతుంది. అవే కర్మలు అన్నమాట. అంటే తప్పులని ఆత్మ తన తప్పుల్ని తను సవరించుకుంటూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది. అయ్యే మనం నేర్చుకునే ఈ పాఠాలు. అవే మనము దుఃఖము అనుకుంటున్నాం, కష్టాలు అనుకుంటున్నాం. ఆ కష్టాలు అనేది ఏంటి అంటే మనం నేర్చుకోవటానికి మనం సృష్టించుకున్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. ఇవన్నీ అనుభవాలు. ఈ అనుభవం వల్లే మనము జ్ఞానం అనేది పొందుతూ ఉంటాము కదా. నిప్పు ఉంటుంది, ఆ నిప్పు మనకి అసలు ఆ జ్ఞానం లేదు. అది పట్టుకున్నప్పుడు కాలటం అనేది సహజం, అంతే. దాని గుణం కాబట్టి చెయ్యి అనేది కాలుతుంది. నిప్పు వేడిగా ఉండటం చెయ్యి అనేది కాలుతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇంకోసారి నిప్పుని చూసినప్పుడు మనకి జ్ఞానం ఉంటుంది, దీన్ని ఇట్లాగా హ్యాండిల్ చేయకూడదు, డైరెక్ట్ గా దీన్ని ఇట్లాగా పట్టుకోకూడదు, పట్టుకుంటే కాలుతుంది అన్న జ్ఞానం అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ పని అయితే చెయ్యం. అలానే ఆత్మ శరీరం తీసుకున్నప్పుడు కొన్ని అజ్ఞానంతో చేసినవి మళ్ళీ రిపీట్ చేయకుండా జ్ఞానం పొందుతూ ఉంటుందన్నమాట. ఆ జ్ఞానం పొందే క్రమంలో అంటే ఈ కొన్ని సందర్భాలు ఇలా ఛాలెంజింగ్ గా కొన్ని మనము తీసుకుంటూ ఉంటాం. అవి ప్రాబ్లమ్స్, కష్టాలు అని అనుకుంటే మూర్ఖపోతాం. అది ఒక ఛాలెంజ్ గా అనుకోవాలి, అనుభవాల కింద అనుకోవాలి. ఇది నాకు ఏం నేర్పిస్తుంది, ఈ అనుభవం నాకు ఏం నేర్పిస్తుంది, ఇది వచ్చింది, నాకు ఫేజ్ వచ్చింది, ఈ సందర్భం వచ్చింది, ఈ సిచ్యువేషన్ నాకు ఏం నేర్పిస్తుంది, లేకపోతే ఈ వ్యక్తి నాకు ఏం నేర్పిస్తున్నారు, ఎందుకు ఇంత కఠినంగా ఇట్లాగా నాతోటి ఉంటున్నారు, ఎందుకు ఏం నేర్పిస్తున్నారు అని ప్రతీది కూడాను మనము దృష్టి నేర్చుకునే దాంట్లో పెట్టాలన్నమాట. అయితే మరి శరీరం ఎందుకు తీసుకోవాలండి?
ఎందుకు తీసుకుని, శరీరం తీసుకుని ఎందుకు ఇట్లా చేసుకోవాలి? మనం ఆత్మలము. ఆత్మ రూపంలోనే ఇవన్నీ నేర్చేసుకుంటే ఈ కష్టాలు ఉండవు కదా, శరీరం తీసుకోవటం ఇవన్నీ ఉండవు కదా. ఎందుకు ఆత్మ రూపంలోకి, తలంలో నేర్చుకోవటానికి ఎందుకు కుదరదు అంటే, ప్రతి ఆత్మ శరీరం తీసుకుంటేనే కుదురుతుంది ఇవన్నీ నేర్చుకోవటానికి. ఆత్మతలంలో ఇప్పుడు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ తగ్గట్టు ఆత్మలోకాలు ఉంటుంది, ఆత్మతలాలు ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ తగ్గట్టు ఆత్మలు అంటే ఈజీగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక క్లాస్ ఉందనుకుంటాం, 5వ తరగతి ఉంది. 5వ తరగతిలో 5వ తరగతి పాఠాలు మాత్రమే చెప్తారు, 10వ తరగతి పాఠాలు చెప్పలేరు. ఈ 5వ తరగతి పిల్లవాడు 10వ తరగతికి వెళ్ళలేడు కదా. అంటే అతని జ్ఞానానికి తగ్గట్టు ఆ క్లాస్లోనే ఉంటారు. అలానే ఆత్మలు ఆ జ్ఞానం తగ్గట్టు ఫ్రీక్వెన్సీ ఎప్పుడు వస్తుంది? ఫ్రీక్వెన్సీ అంటే జ్ఞానానికి తగ్గట్టు ఫ్రీక్వెన్సీ అంటాం అన్నమాట. సో ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి అంటే మనము చైతన్యం పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు చైతన్యం అనేది పెరుగుతుంది. చైతన్యం పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకప్పుడు మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే చైతన్యము విస్తారం అవుతూ ఉంటుంది. అంటే జ్ఞానము పొందుతూ ఉంటాము. జ్ఞానము వల్ల ఆత్మ చైతన్యము పెరుగుతూ ఉంటుంది. ఆత్మ చైతన్యం వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. హయ్యర్ స్టేట్ కి వెళ్తా ఉంటాము మనము మన చైతన్యంతో. సో ఇలాగా జ్ఞానానికి తగ్గట్టు, అంటే ఆ జ్ఞానం తగ్గట్టు ఆ ఆత్మ తలంలో అవి ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎట్లా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎట్లా ఉంటుందో ఇలానే తలాలు ఇట్లాగుంటుంది ఆత్మతలంలో. మరి ఆత్మ రూపంలో ఉన్నప్పుడు ఇంకో తలానికి వెళ్ళాలి అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు. 5వ తరగతి వాడు 10వ తరగతిలో కూర్చోలేడు, నేర్చుకోలేరు వాళ్ళు. సో 5వ తరగతి పాస్ అయితే 6 నుంచి మెల్లగా అట్లాగా ఏమన్నా వెళ్తారు 10కి. అట్లానే ఆత్మ తలంలో ఉన్నప్పుడు ఆత్మ ఇంకో తలంకి వెళ్ళి నేర్చుకోవాలంటే దానికి ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు. అప్పుడు ఏం చెయ్యాలి? ఆత్మ ఆ తలంలో మాత్రమే నేర్చుకుంటూ ఉండాలి. దానికి చాలా సమయం పడుతుంది, అంత త్వరగా అవ్వదు. ఎందుకు అంటే ఒకటే జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఒకరి నుంచి ఒకరు ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు 5వ తరగతి ఒకటే పాఠాలు, ఒకటే అందరూ తగ్గట్టు ఆ జ్ఞానం తగ్గట్టు ఉంటారు. 5వ తరగతిలో వాళ్ళు ఇంకొంచెం హై స్టాండర్డ్ నేర్చుకోవాలి అంటే ఆ సిలబస్ అంటే ఆ పాఠ అంటే ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళతోటే ఏం నేర్చుకుంటారు? ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఒకళ్ళకి ఎంత తెలుసో ఇంకొకరికి అంతే తెలుస్తుంది, కాస్త కోస్త కొంచెం అటు ఇటుగా. వాళ్ళకి తెలీదు. వాళ్ళకి 10వ తరగతి లెక్కలిచ్చి చేయమంటే వాళ్ళు చేయలేరు, వాళ్ళకి రాదు. వాళ్ళకి ఆ జ్ఞానం మాత్రమే ఉంటుంది. అంటే ఒకటే క్లాస్ లో ఉంటే, ఒకటే తలంలో ఉంటే ఒక ఆత్మ నుంచి ఇంకొక ఆత్మ నేర్చుకోవటం అనేది కుదరదు. ఒకటే జ్ఞానం ఉంటే ఇప్పుడు నాకెంత తెలుసో అవతల వాళ్ళకి అంతే తెలిసినప్పుడు ఇంకా అవతల వాళ్ళ నుంచి నేనేం నేర్చుకుంటా, నా నుంచి వాళ్ళేం నేర్చుకుంటారు? తెలీదు. సో ఆత్మ తలంలో ఉన్నప్పుడు అలాగా వాళ్ళు ఇంకో తలానికి వెళ్ళలేరు. మెల్లమెల్లగా తలంలో అనుభవాలు నేర్చుకుంటూ వాళ్ళ జ్ఞానం అనేది. ఎందుకంటే శరీరం తీసుకున్నప్పుడైతే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటుంది, భావోద్వేగాలు, మనకి ఆ ఫీలింగ్ అనేవి అన్ని ఉంటాయి. కానీ ఆ శరీరం తీసుకోకపోతే ఇవన్నీ కూడాను పెద్దగా, ఇప్పుడు శరీరం తీసుకుంటేనే మనం ఏమైనా స్వీట్ తింటే ఆ స్వీట్ ఏంటని తెలుస్తుంది. ఆత్మతలంలో ఉన్నప్పుడు ఆ స్వీట్ ఎట్లా తింటారు? వాళ్ళు తినలేరు, శరీరం లేదు. సో అందుకు ఆ అనుభవాలు, అనుభూతులు ఇవన్నీ శరీరం తీసుకుంటేనే వస్తుంది, తెలుస్తాయి జ్ఞానం అనేది. సో ఇదొకటి కారణం. సో ఆత్మతలంలో ఇంకో తలానికి వాళ్ళు వెళ్ళలేరు. మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఫ్రీక్వెన్సీ కొంచెం పెరిగిన తర్వాత, అంటే జ్ఞానం పెరిగిన తర్వాత ఈ జ్ఞానానికి తగ్గట్టు వాళ్ళు ఇంకొక ఆత్మలోకి, అంటే ఇంకొక ఆత్మతలంలోకి వెళ్ళటానికి అయితే అర్హత పొందాలి. వాళ్ళు అంటే ఎంట్రీ అవ్వటానికే అర్హత పొందాలి. పొందిన తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండటానికి ఉండదు, ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి ఆ మ్యాచ్ కాదు. అక్కడ వెళ్ళటము, ఏమన్నా చూడటము, తెలుసుకోవటం అనేది కష్టం అన్నమాట. మళ్ళీ వెంటనే వాళ్ళ లోకానికి వాళ్ళు వచ్చేయాల్సి ఉంటుంది, వాళ్ళ తలానికి వచ్చేయాలి. ఓకే. సో ఇట్లా ఇది మనకి ఇవంతా కూడాను సేత్ మాస్టరు, ఇది ఈ బుక్ లో అయితే, ఈ బుక్ లో లేనిది సేత్ మాస్టరు ఇవన్నీ మనకి ఇచ్చున్నారనమాట.
సూసైడ్ చేసుకున్న తర్వాత అంటే ఆత్మ ఇలా ప్రయత్నం చేసిన శరీరం విడిచిపెడితే ఆత్మ ఎన్ని విధాలుగా చేయాల్సి ఉంటుందని, దానికి ముందు ఇవన్నీ మనం తెలుసుకుంటే అది అర్థమవుతుంది ఎందుకు అని. సో అందుకు చెప్తున్నాను. సో అలా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కానప్పుడు అవి ఆ తలంలోనే ఉంటాయి. ఇంకా ఆ తలంలో ఉంటే ఎప్పుడు ఇంకా నేర్చుకుని, ఎప్పుడు జ్ఞానం పొంది, ఎప్పుడు సృష్టికర్తలు అయ్యేది అవ్వదు. సో చాలా సమయం అనేది ఇంకా అది కొన్ని ఆత్మలు ఆ తలాల్లో ఉండిపోతాయి ఎంతకాలమైనా, ఎందుకంటే దానికి అవకాశం లేదు. అందుకు ఈ భూమి అనేది సృష్టింపబడింది. ఎందుకు అంటే భూమి అనేది ఈ ఈ భూలోకం అంటే ఇక్కడ పాఠశాల అంటారనమాట. ఈ భూమి పృథ్వీ అనేది పాఠశాల, ఒక స్కూల్ లాంటిది అనమాట. ఇక్కడ మాత్రము ఏ ఫ్రీక్వెన్సీ అయినా అలౌడ్. ఏ ఫ్రీక్వెన్సీ ఆత్మలు అంటే ఎంత జ్ఞానము ఉన్న ఆత్మలు, బాగా జ్ఞానం ఉన్న ఆత్మలు, అసలుకి జ్ఞానం అంతగా లేని ప్రౌఢాత్మ అంటే రకరకాల ఆత్మలు ఈ భూమి మీదకి రావచ్చు. ఇక్కడ అలౌడ్ అన్నమాట. ఈ భూమి మీద పాఠశాల ఇది. వచ్చి అప్పుడు శరీరం తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా భూమిని ఏమంటారు అంటే ఎక్స్ట్రా అంటే వాళ్ళు ఇంటర్ గెలాక్టిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ రకరకాల గెలాక్టిక్ అంటే రకరకాల తలం నుంచి వచ్చిన ఆత్మలు ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఎందుకు ఉండాలి అంటే అప్పుడు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. వేరే ఆత్మతలంలో నేర్చుకోలేరు. భూమి మీద మాత్రము అక్కడ ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ జోన్స్ నుంచి అంటే చాలా రకాల ఫ్రీక్వెన్సీ నుంచి చాలా అంటే రకరకాల అంటే జ్ఞానము ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవటానికి ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తెలిసింది ఇంకొకరికి తెలియకపోవచ్చు, ఇంకొకరికి తెలిసింది ఇంకొకరికి తెలియదు. సో ఎవరికైతే ఏం తెలియదో అది నెట్లాగా నేర్చుకుంటూ ఉంటారు. చుట్టూ ఈ ప్రకృతి నుంచి మనుషులు, ఇతర జీవరాశులు అనేది మొత్తం ఇది ఒక పాఠశాల అన్నమాట. అంటే మనం అంతా స్కూల్కి వచ్చాము, నేర్చుకోవటము, వెళ్ళిపోవటము. ఈలోగా అప్పుడు ఇట్లాగా ఉంటుందన్నమాట. అందుకు మనము శరీరం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. శరీరం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి భూమి మీద రావటానికి ఉంటుంది. ఆత్మ రూపంలో ఇక్కడ కాదు, ఇక్కడ అవ్వదు. సో ఇది అలాగా, అందుకు మనము శరీరం తీసుకుంటాం అన్నమాట. తర్వాత శరీరం తీసుకోవాలంటే ఎంత ప్లానింగ్ ఉంటుందో. ఎందుకు అంటే అది ఆత్మ తన పాఠాలు తను నేర్చుకోవటానికి తగ్గట్టు ఒక వాతావరణం, ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఈ భూమి మీద ఓకే భూమి అనేది ఒప్పుకున్నాము, భూమికి వెళ్ళాలి, భూమి ఎక్కడే నేర్చుకోవటానికి ఉంటుంది, శరీరం తీసుకుంటాము. కానీ ఎక్కడ తీసుకోవాలి? ఇంత భూమిలో శరీరం అనేది మనం ఎక్కడ తీసుకోవాలి? ఏ ప్రాంతంలో తీసుకోవాలి శరీరం అనేది? ఓకే, ఏ ప్రాంతంలో మన శరీరం తీసుకోవాలి? ఏ ఫ్యామిలీలో తీసుకోవాలి? ఏ ఫ్యామిలీలో తీసుకుంటే నేను ఏ పాఠాలు అయితే నేర్చుకోవడానికి వచ్చానో అది నేర్చుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనము పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే అన్ని చూసుకుంటాం. ఈ స్కూల్ ఎలా ఉంది, మన పిల్లలు తగ్గట్టుగా ఉందా, అంటే మనము ఈ స్కూల్లో జాయిన్ చేయొచ్చా, అన్ని అంటే అక్కడ మొత్తం అన్ని లెక్కలు వేసుకుంటాం. మనకి అఫోర్డబుల్ అని మనం చేయొచ్చా, ఇంటి నుంచి ఎంత దూరం ఉంటుంది, ఇలా ఎంత ఆలోచించుకుంటాం కదా. మరి ఆ శరీరం తీసుకోవాలి అన్నా కూడాను నేను నేర్చుకోవాల్సిన పాఠాలు అవన్నీ కూడా ఎక్కడ చూస్ చేసుకుంటే, ఏ ఫ్యామిలీలో, ఏ కుటుంబంలో నేను ఏ తల్లిదండ్రుల్ని గనక నేను సెలెక్ట్ చేసుకుంటే ఆ పాఠాలు, ఆ వాతావరణము, ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకుంటాం, మనమే సెలెక్ట్ చేసుకుంటాం ఆత్మబలంలో, ప్లానింగ్ లో ఫ్రెండ్స్. తర్వాత ఫ్యామిలీ, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని మనమే సెలెక్ట్ చేసుకుంటాము, మనమే ప్లాన్ చేసుకుంటాము. కుటుంబ సభ్యులు, సిస్టర్స్, బ్రదర్స్ అంటే కుటుంబ సభ్యులు, మనకి తోబుట్టువులు గాని అన్నతమ్ములు అంటే ఇట్లా వీళ్ళందరినీ కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటాము. మన చుట్టూ ఉన్న వాతావరణం అంటే ఏ ఊర్లో ఉండాలి అనేది కూడా మనమే చూసుకుంటాము. ఏ ఏరియా అంటే మొత్తం అంతా, ఏ స్కూల్కి వెళ్ళాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి, తర్వాత మనకి ఏ ఫ్యామిలీకి మనము వెళ్తాము అంటే మ్యారేజ్ కావచ్చు, ఇవి కావచ్చు. ఈ జర్నీలో ముఖ్యమైన ముఖ్య అంశాలు అన్ని కూడాను మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అంత ప్లానింగ్ ఉంటుంది అనమాట ఆత్మ ప్రణాళికలో. ఇన్ని ఉంటుంది మనకి.
ఇవన్నీ దేని బట్టి? మన పూర్వ ఒక కర్మలు, పూర్వజన్మ ఒక కర్మలు. పూర్వజన్మ కర్మలు అంటే మనము ఏ పాఠాలైతే నేర్చుకోవాలో, ఏ పాఠాలైతే గనక తప్పులు చేసున్నామో కరెక్షన్స్ చేసుకోవాలో, ఇవన్నీ కూడాను మనము ప్లాన్ చేసుకుంటామన్నమాట. ముందు కనుక ఒక జన్మలో ఎవరినన్నా ఏమన్నా మాట అనుంటే, వాళ్ళ మనసు కష్టపడి ఉంటే గనక ఈ జన్మలో అది కరెక్షన్ చేసుకుంటాం. ఒకే ఒకళ్ళని ఒక మాట అనకూడదు, ఈక్వల్ చేసేసుకోవాలి. ఎవరో వాళ్ళే మళ్ళా మనకి వచ్చి చేస్తారనమాట, ఒక మాట అనటము అట్లాంటివి. సేమ్ అట్లాగా. సో ఇలాగా ప్లాన్ చేసుకోవాలి అంటే మనకి మరి మనం ఒక్కళ్ళే జన్మ తీసుకుంటే కుదరదు కదా. మనకిప్పుడు సినిమాలో ఎలాగైతే గనక క్యారెక్టర్స్ అవసరం అవుతారో చుట్టూత స్టోరీకి, పలానా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటారు. ఇవన్నీ క్యారెక్టర్స్ మనకి ఎట్లాగైతే మొత్తం కలిపి ఒక మూవీ అవుతుందో, ఈ మిగిలిన క్యారెక్టర్స్ అన్ని కూడాను మనం చూస్ చేసుకోవాలి. అంటే ఆ ఆత్మలు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒక సినిమాకి వాళ్ళు ఇలాగ ఉండండి, మీకు ఇక్కడ ఒక క్యారెక్టర్ ఇస్తాము, మీకు ఒక వేషం ఇస్తాము, మీ పోర్షన్ ఇట్లా ఉంటుంది, మీరు ఇట్లా యాక్ట్ చేయాలంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా, వాళ్ళకి నచ్చాలి కదా, వాళ్ళకి కుదరాలి కదా. అంటే వాళ్ళ ప్లాన్‌లో వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ప్లాన్‌లు వాళ్ళు ఉంటాయి. ఈ మన ప్లాన్‌లో వాళ్ళు కాస్త వచ్చి చెప్పేసి వెళ్ళాలన్నమాట. ఓకే. ఇలాగొచ్చేసి చెప్పేసి వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా అంటే మనకి ఏం చెయ్యాలి, వాళ్ళు కూడా ఈ ఆత్మల తలాలు కూడా వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట. అంటే అదే కాంట్రాక్ట్, సోల్ కాంట్రాక్ట్ అంటారు. అగ్రీమెంట్ అది. అంటే పలానా టైంకి నువ్వొచ్చి నాకు ఈ పాఠం నేర్పించు, వచ్చి నాకు ఈ కష్టం ఇవ్వు నాకు అనేది ఒక కాంట్రాక్ట్. దాన్నే సోల్ కాంట్రాక్ట్ అంటారు. అది చాలా పెద్ద రోల్ అన్నమాట మన మన జీవితంలో. అవే మనం కష్టాలు అనుకుంటున్నాం. అదే వీళ్ళు శత్రువుల కింద అనుకుంటున్నాం. కానీ వాళ్ళు శత్రువులు కాదు. ఆత్మతలంలో వాళ్ళు ఫ్రెండ్స్. ఆత్మతలంలో వాళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట మనకి. అంత గొప్ప. ఇక్కడ ఎవరైతే గనక బాగా శత్రువులు వీళ్ళు అసలు అనేసి అనుకుంటారో, ఈ భూమి మీద వాళ్ళు ఎంత శత్రుత్వం చూపిస్తూ ఉంటారో, ఆత్మతలంలో అంత మంచి ఫ్రెండ్స్ వాళ్ళు మనకి. సోల్ ఫ్యామిలీ అన్నమాట వాళ్ళు. ఒకటే ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అంటే ఇట్లా కాదు, అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ సోల్. వాళ్ళు మనమే వెళ్ళి, మీరు నా జీవితంలో ఇలాంటిది ఒక పాఠం నాకు నేర్పించండి అని మనమే అడుగుతాం అన్నమాట. మనమే అడుగుతాం. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. ఒక్కోసారి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ ప్రణాళిక వాళ్ళకు ఉంటుంది. అలాంటప్పుడు కుదరదు జన్మ తీసుకోవటం. సో జన్మ తీసుకోవటం అంత ఇంపార్టెంట్. మన జన్మ అంత ప్రెషస్ అన్నమాట. అంత అమూల్యమైంది మన జన్మ. ఊరికనే రావు. పైగా ఎన్ని అంటే అన్ని జన్మలు తీసుకోవటానికి లేదు. ఎన్నంటే అన్ని తీసుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనకి కొంత ఎన్నో జన్మలు అన్ని లెక్క ఉండదు. ఇన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఇంకా ఛాన్స్ ఉండదు. అంటే నేర్చుకునే పాఠాలు డిలే అయిపోతుంటే ఈ భూమి తలం ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఈ ఫ్రీక్వెన్సీ తగ్గట్టు మన ఫ్రీక్వెన్సీ లేదు అంటే గనక ఇక్కడ శరీరం తీసుకోవటానికి లేదు. ఇంకా జన్మలు అంటూ ఉండవు. ఇంకా జన్మలు మనకి అప్పుడు ఆ జన్మలు లేని ఆత్మలు ఎలా ఉంటుంది? మనకి ఇమ్మోర్టల్ టాక్స్ లో చెప్తారు హనుమాన్, అసురాత్మలు, సురాత్మలు, అసురాత్మలు అని ఈ 2 రకాలుగా విభజించబడతాయి అన్నమాట. ఇంకా జన్మలన్నీ వేస్ట్ చేసేసుకుని అజ్ఞానంతో ఉంటే అసురాత్మల కింద ఉంటారు. మంచిగా చేసుకుంటూ ఏదో అడపాదడపా కొన్ని మంచి జన్మలు తీసుకుని కొంచెంగా జ్ఞానం తీసుకుంటే సురాత్మల కింద ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళ శరీరం తీసుకోవడానికి ఉండదు. వాళ్ళ ఎనర్జీ ఏంటి అంటే ఎవరో ఒకళ్ళ మనుషులు వాళ్ళ ఎనర్జీని తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా అది వేరే టాపిక్. సో అట్లాగా ఇలాగా ఉంటుంది. అందుకు జన్మ మనం తీసుకున్నామంటే పూర్తిగా నేర్చుకోవాలి. పూర్తిగా అన్ని చక్కగా పూర్తి చేసుకుని ఎంత మనం త్వరగా పాఠాలు నేర్చుకుంటూ ఉంటే అంత ఉత్తమమైన జన్మలు మనం తీసుకుంటాం. ఉత్తమ జన్మ ఎప్పుడు వస్తుంది? జ్ఞానం పొందితే మాత్రమే ఆ ఉత్తమ జన్మ అనేది మనము తీసుకోగలుగుతాం అన్నమాట. సో ఇంత ప్రణాళిక అనేది ఉంటుంది బాగా. సో ఈ ప్రణాళికలో మనం ఏదైతే గనక ఒక వ్యక్తిని మన జీవితంలోకి రండి, మాకు పలానాది ఇవ్వండి, ఈ కష్టాన్ని ఇవ్వండి, ఈ అనుభవాన్ని, అది కష్టం అనుకుంటున్నాం, అనుభవము ఇది క్లియర్ చేసుకోవటం. అయితే పాత జన్మ కర్మలు క్లియర్ చేసుకోవటము, లేదు అంటే గనక కొత్త పాఠాలు నేర్చుకుంటాం వాళ్ళ ద్వారా.
ఒక కష్టము వచ్చింది అంటే ఆ కష్టము మనం ఎందుకు ప్లాన్ చేసుకుంటామంటే ఆ కష్టంలో మనం ఇంకా ముందు కంటే ఇంకా ఆత్మశక్తి పెరగటానికి కావచ్చు, ఓర్పు సహనం నేర్చుకోవటానికి కావచ్చు, లేదు అంటే ఇంకా మనలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్స్ అవన్నీ కూడా ఇంకా పెరగటానికి కావచ్చు. ఇప్పుడు ఒక టీచరు వచ్చి ఆ స్టూడెంట్‌ని నువ్వు తప్పు చేసావు మళ్ళీ చెయ్యి. ఇంకా నువ్వు మళ్ళీ చెయ్యి. ఇంకా నువ్వు చేయగలవు. ఇంకా నువ్వు రాయి అని 4, 5 సార్లు రాయిస్తున్నప్పుడు ఏం చేస్తారు? ప్రతిసారి చేసేటప్పుడల్లా ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తూ రాస్తారు వాళ్ళు. ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఏంటి వాళ్ళలో ఇంప్రూవ్‌మెంట్ తీసుకురావటానికి టీచర్ అలా చేస్తారు గానీ అది పనిష్మెంట్ కాదు కదా! అలానే మనలో కూడా ఇతర వ్యక్తులు వచ్చి ఆ కష్టాన్నో దాన్ని ఇస్తూ ఉంటే మనలో ఏదో ఇంప్రూవ్‌మెంట్ తీసుకురావటానికి ఏదో అంటే ఈ పలానా సిట్యుయేషన్ వచ్చింది. ఫైనాన్షియల్‌దే కావచ్చు, ఇతరుల ఏదన్నా కావచ్చు, రిలేషన్‌షిప్పే కావచ్చు. ఏదన్నా నేర్చుకోవడానికే. ప్రతీదీ నేర్చుకోవటానికే. అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఆత్మ తనకు తాను రాసుకుంటున్నప్పుడు, ప్రణాళిక రాసుకుంటున్నప్పుడు ఎంతైతే తను అను ఆ భారాన్ని అనుభవించగలదో, స్వీకరించగలదో అంతవరకే రాసుకుంటుంది. దానికి మించి రాసుకోదు. అంటే ఎంత మటుకు మన ఆ కష్టాన్ని బేర్ చేయగలమో, ఎంత మటుకు ఓర్చుకోగలమో, తట్టుకోగలమో అనేది ఆత్మకి తెలుసు. ఆ తట్టుకునే శక్తి వరకు మనకి రాసుకుంటాము. ఎప్పుడు కూడాను దానికి తగ్గట్టు దానికి మించి రాసుకోలేమనమాట. మనం ఎంత బరువైతే మోయగలమో అంత బరువే కదా మోయగలుగుతాము. దానికి మించి బరువు మోయటం అంటే మన వల్ల కాదు. అలానే ఆత్మ కూడా ప్రణాళిక రాసుకున్నప్పుడు ఓకే. నేను ఇంత కష్టమైతే నేను బేర్ చేయగలుగుతాను. ఇది నాకు ఓకే. అని రాసుకొనొస్తుంది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మర్చిపోతాం. అవన్నీ మర్చిపోవటం కూడా ఇక్కడ రూల్. ఇక్కడ అలానే మర్చిపోతాం. మరి ఆన్సర్ పేపర్ పక్కన పెట్టుకొని ఇంకా పరీక్ష రాయమంటే ఆన్సర్స్ ఉండి ఇంక పరీక్ష రాసే లాభమేముంది? ఆ మర్చిపోవటం అనేదే మనకి ఇక్కడ పరీక్ష. అప్పుడు మళ్ళీ మనకి ఏవేవైతే మన ప్రణాళికలో, మన జీవితంలో ఏ దశల్లో మనం ఏవేవైతే మలుపులు రాసుకున్నామో, ఏ వ్యక్తుల ద్వారా రాసుకున్నామో అది జరుగుతా ఉంటుంది. ఈ జరిగేటప్పుడు ఆ కష్టం అట్లాగా అనుభవము అనేది తట్టుకోలేక, కష్టం అనేది ఆహ్, వాళ్ళు బేర్ చేయలేక, తట్టుకోలేక ఇలాంటివి ఏంటి అంటే శరీరం విడిచిపెట్టేద్దాం అనే ఒక డెసిషన్ అయితే తీసేసుకుంటారనమాట. ఇంక విడిచిపెట్టేద్దాం. మన వల్ల కావట్లేదు. ఇది కష్టం. విడిచిపెట్టేస్తే హాయిగా ఇంకా ఈ కష్టం నుంచి నేను బయటపడిపోతాను అనుకుంటారు. అలా కుదరదు. ఇప్పుడు మన టాపిక్‌లోకి అంటే సేత్ మాస్టర్ ఇప్పుడు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఆత్మ ఒక ప్రయాణం ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. సో, ఏం చెప్పారంటే సేత్ మాస్టరు వాళ్ళకి ప్రతి ఒక్క ఆత్మ శరీరం విడిచిపెట్టిన తర్వాత దానికి లైట్ కనిపిస్తుందనమాట. కాంతి అంటారు. ఆ కాంతి ఏంటి అంటే ఆత్మ ట్రావెల్ చేసే రూట్. ఓకే. అది ఎట్లాగా వెళ్తుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క ఆత్మకి అంటే చాలా డిఫరెంట్ రూట్స్ ఉంటుంది. అన్ని ఆత్మలు ఒకటే దారి ఉండవు అన్నిటికి కూడాను. కదా! అట్లాగా మనకు కూడాను ఏంటి అట్లాగా అప్పుడు ట్రైన్ ట్రాక్స్ ఎట్లా ఉంటుంది? అన్ని ట్రైన్‌లు ఒకటే ట్రాక్ మీద వెళ్ళవు. కదా! ఏ ఊరికి అట్లా వెళ్ళాలన్నప్పుడు ఆ డైరెక్షన్ అట్లా ఉంటుంది, మారుతుంది. సో, అట్లానే ఈ ఆత్మ తన తలానికి, తన ఇంటికి, తన వాళ్ళకి అక్కడ వెళ్ళడానికి తనకంటూ ఒక లైట్ అనేది వస్తుందన్నమాట. టన్నెల్స్ అంటారు. దాని గుండా అట్లాగా వెళ్ళటం అనేది జరుగుతుంది. అలానే శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇద్దరు గైడ్స్ అనేవాళ్ళు ఉంటారు. ఆళ్ళు మాస్టర్స్ అన్నమాట. ఇద్దరు గైడ్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు గైడ్ చేస్తారు. రూట్‌ని వాళ్ళు ఆ తలం వరకు చేర్చటానికో, వరకు ఆ ప్రయాణం వరకు వాళ్ళకి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇద్దరు ఉంటారు. అది శరీరం విడిచిపెట్టిన తర్వాతనే వాళ్ళు రావటం కాదు. ప్రతి ఒక్క ఆత్మకి ఇద్దరు గైడ్స్ అనేది ఉంటారు. మనకు కూడా శరీరంతో ఉన్నప్పుడు కూడా ఆ గైడ్స్ అనేవాళ్ళు మనతోటి ఉంటారు. మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళము కాదు. ఒంటరిగా అనుకోవద్దు. మనకి కనిపించరు మాస్టర్స్. మనకుంటారు. మన వాళ్ళు వాళ్ళు ఆ సోల్ ప్లాన్ వాళ్ళకి తెలుసు. మధ్యలో వాళ్ళు మనకి ఇంట్యూషన్ ద్వారానో అట్లా ఒక మంచి ఆలోచన ద్వారా మనకేయటానికి ఆలోచన మన బుర్రలోకి వేయటానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ మనం వినే దాంట్లో ఉండం. మనదంతా కష్టము, లో ఎనర్జీ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ మనకి తీసుకోలేము. ఓకే. సో, అందుకు ఎప్పుడు కూడాను
ఇలాగా వాళ్ళకి లైట్ అనేది అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ లైట్ అనేది వాళ్ళకి వస్తుందన్నమాట. కానీ సేత్ మాస్టర్ ఏమంటున్నారు అంటే, ఇలా ఆత్మహత్య చేసుకున్న, ఇలా చేసిన తర్వాత సూసైడ్ చేసుకున్న సోల్స్ కి అంత త్వరగా లైట్ అనేది రాదు అంటున్నారు. అంటే వాళ్ళకి వెమ్మటే వాళ్ళు వాళ్ళు వెళ్ళటానికి అంత దారి అనేది వాళ్ళకి కనిపించదు. ఎందుకంటే అక్కడ ఆత్మ తాను నిర్ణయించుకున్న సమయం కాదు, దానికంటే ముందే ఇలాగా ఇలా డెసిషన్ తీసుకోవటం వల్ల అంతగా అంటే ఇది ఇప్పుడు చెప్పేవన్నీ కూడాను ఇదే రూల్ అంటానికి లేదనమాట. ఇవన్నీ ఇలాగా ఉన్నాయి అని చెప్తున్నారు. రకరకాలుగా ఉంటుంది, కానీ ఇట్లా కూడా ఉంటుందని చెప్తున్నారు సేత్ మాస్టర్. సో ఇట్లాగా దానికి లైట్ రాకపోతే అది వెయిట్ చేయాల్సిందే ఆత్మ ఇంకా. మరి మనకి ఇప్పుడు వెళ్ళే ట్రైన్ రాకపోతే ఏం చేస్తాము? ఆ స్టేషన్లో అలానే కూర్చుంటాం ఆ ట్రైన్ వచ్చేంత వరకు. లేట్ అవుతుందంటారు, ఇంకోరు రేపు వస్తుందంటారు. ఎంత లేట్ అయినా ట్రైన్ వచ్చేంత వరకు మనం ఉండి తీరుతాం అక్కడే. ఆత్మ కూడా లైట్ వచ్చేంత వరకు, దాని తర్వాత వెళ్ళడానికి ఉండదు. ఆ లైట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే. సో అలాగా కొన్ని ఆత్మలు అలాగా వెయిట్ చేస్తున్నప్పుడు, సరే లైట్ అలాగా మాస్టర్స్ వచ్చి గైడ్ చేస్తున్నప్పుడు కొన్ని అట్లాగా వెళ్ళవన్నమాట. ఎందుకు అంటే దుఃఖంతోటి ఉంటుంది. శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఆత్మకి అప్పుడు అనవసరంగా నేను శరీరం విడిచిపెట్టానే అన్న బాధ ఉంటుందన్నమాట. తిరిగి నేను మళ్ళీ శరీరంలోకి వెళ్ళిపోవాలి, నేను రాను అని మొండి ఆత్మలు కూడా ఉంటుందన్నమాట. మొండి చేస్తూ ఉంటుంది, వెళ్ళవు, అలానే ఉంటాయి. శరీరం మళ్ళీ తిరిగి తన శరీరంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, కానీ శరీరం ఉండదు. సో అట్లాగా కొన్ని ఉండిపోతాయి. దాన్నే కొన్ని అట్లాగా ఎర్త్ బౌండెడ్ సోల్స్ అని కూడా అంటాం అన్నమాట. అంటే ఇక్కడ అట్లాగా ఉండిపోతాయి కొంతకాలం వరకు. ఓకే. అవి మళ్ళీ అవి ఏమి మన హాని చెయ్యవు, అది వాటి దొరికేంత వరకు అవి ఉంటాయి అన్నమాట అంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నారు అంటే, ఇలా తీసుకోవటం వల్ల, ఇలా నిర్ణయం తీసుకోవటం వల్ల ప్రతి ఆత్మకి చైతన్యం అనేది ఉంటుంది. ప్రతి ఆత్మకి ఉంటుంది చైతన్యం అని. ఈ చైతన్యం ఏమవుతుంది? ష్రింక్ అయిపోతుందంట, అంటే తగ్గిపోతుందంట ఇలా చేసుకుంటే కనుక. అంటే ఆత్మహత్య చేసుకున్న ఆత్మలు ఒక చైతన్యము తక్కువైపోతుంది వాటికి. సో అలా మనం చైతన్యం పెంచుకోవడానికి చూడాలి, కానీ తక్కువ చేసుకోవటానికి కాదు చూడాల్సింది. సో తక్కువ చేసుకున్నప్పుడు మళ్ళా ఎంత తక్కువైతే అయ్యిందో మళ్ళా ఆ తలంలోకి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. జన్మ ఎందుకు తీసుకుంటున్నాము? పురోగతి కోసము, గ్రోత్ కోసము. అంటే ఇంకా ఉన్న హయ్యర్ డైమెన్షన్ కి, హయ్యర్ తలానికి వెళ్ళటానికి తీసుకుంటా ఉంటాము, నేర్చుకుంటాము, జ్ఞానం పొందుతాము, వెళ్తాము. ఎలా అయితే ఒక ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవుతాడు, పాస్ అవుతాడు, సెకండ్ క్లాస్ కి వెళ్తారు, సెకండ్ నుంచి థర్డ్ కి, ఎట్లాగా స్కూల్లో ఎట్లాగైతే మనం వెళ్కుంటూ వచ్చామో అట్లా చేసుకుంటూ వచ్చామో ఆత్మ కూడా ప్రతి జన్మకి దాని జ్ఞానం పెంచుకుని ఇతర తలానికి వెళుతూ ఉంటుంది అనమాట. హయ్యర్ డైమెన్షన్ కి వెళ్తూ ఉంటుంది దాని తగ్గ తలానికి. ఇప్పుడు ఆత్మ ష్రింక్ అయిపోయింది అంటే ఈ పిల్లోడు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అనుకుందాం. అంటే ఆ జ్ఞానం తగ్గట్టు లేదు, అయితే ఆ క్లాస్లో లేదంటే ఈ క్లాస్ తగ్గట్టు రెండో క్లాస్కు తగ్గ జ్ఞానం లేదు కాబట్టి డిమోషన్. అంటే మళ్ళీ ఏం చేస్తారు తిరిగి ఈ పిల్లవాడిని ఎల్కేజీలోకి వేయండి, లేకపోతే ఫస్ట్ క్లాస్కి వేయండి అనేస్తారు. ఎందుకంటే ఆ పిల్లోడు తీసుకోలేకపోతున్నాడు జ్ఞానము. రెండో క్లాసు ఇంకా మూడుకు పంపిస్తే ఇంకా కష్టం, ఆ పిల్లోడు తీసుకోలేడు. అందుకే ఏం చేయండి, మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వేసేయండి. మన ఆత్మ శక్తి అంటే ఆ చైతన్యం ష్రింక్ అయిపోతే ఏమవుతుంది? దానికంటే వచ్చిన తలానికే కాదు, ఇంకా తక్కువ తలానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ నేర్చుకుని మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత అందుకు ఆత్మ చైతన్యం అనేది తక్కువైపోతే అలాగా మళ్ళీ మళ్ళీ పాఠాలు నేర్చుకున్న పాఠాలు మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ఇంకా లాభం లేదని చాలా కఠినంగా అంటే దిగ్బంధనం చేసేసుకున్నట్టు, ఇంకా తప్పదు ఈ పాఠం నేర్చుకుని తీరాల్సిందే అన్నంతగా మొత్తము పక్కా గట్టి ప్లాన్ వేసేసుకుంటుంది అనమాట. ఇంకా తప్పదు, మనం ఆ పాఠం నేర్చుకుని తీరాల్సిందే. ఆ ప్లాన్ రాసుకునేది ఎవరు? మనమే రాసుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఈ ఆత్మలు చేరుకున్నాయి అనుకుందాం పైన తలానికి. అట్లా మాస్టర్స్ వచ్చి తీసుకుని వెళ్తే ఈ ఆత్మలు దుఃఖంతో ఉంటాయి కదా, ఎంతో ఆ కష్టాన్ని ఇంకా భరించలేక ఇలాంటి డెసిషన్స్ తీసుకోవటము, అది చాలా దానికి దుఃఖం, కొన్ని గిల్ట్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది.
సో ఆత్మల్ని చక్కగా వాళ్ళు అక్కడ తలంలో మాస్టర్స్, అంటే ప్రతి తలానికి ఒక హెడ్ అనే వాళ్ళు ఉంటారు. ఎలా అయితే క్లాస్కి ఒక క్లాస్ టీచర్ ఉంటారో హెడ్, అట్లాగా ప్రతి తలానికి ఒక హెడ్ ఉంటారు. వాళ్ళకి ఇంకా కొంచెం వీళ్ళకంటే జ్ఞానం పొందిన వాళ్ళు అనమాట, మాస్టర్స్ వాళ్ళు. సో వాళ్ళు ఆ తలంలో వాళ్ళంట ఈ ఆత్మలు ఇట్లా చేసుకున్న ఆత్మలు అలాగా వచ్చిన తర్వాత చాలా ప్రేమగా వాళ్ళని ఆహ్వానిస్తారంట. నువ్వెందుకు ఇట్లా తప్పు చేసావు, నువ్వు ఇట్లా చేసావు అని ఇక్కడ అన్నట్టు ఇక్కడ నిలదీసినట్టు అక్కడ నిలదీరు ఎవరు. చాలా ప్రేమగా వాళ్ళని ఆహ్వానిస్తారంట. రమ్మ అంటే వాళ్ళని స్వీకరిస్తారనమాట, రండి అని చెప్పి. అప్పుడు వాళ్ళ అంటే ఇక్కడ ఏంటి అంటే ఇది ఒకటి నేర్చుకోవాలి ఆ మాస్టర్స్ నుంచి మనం. ఏంటి అంటే ఇక్కడ త్వరగా జడ్జి చేసేస్తూ ఉంటారు. ఏమన్నా వార్తలు ఇట్లాంటివి విన్నప్పుడు అంటే ఎవరి ఊహ తగ్గట్టు వాళ్ళు చెప్పేస్తూ ఉంటారనమాట. తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు, నిర్ణయాలు. ఓ వీళ్ళు ఇట్లా కాబోలు అందుకని అట్లా జరిగింది, ఏవేవో డెసిషన్స్. అలాగే ఎప్పుడు జడ్జి చేయకూడదు, ఎవరిని జడ్జి చేయకూడదు. ఎవరి కష్టం వాళ్ళది. మనకి తేలిగ్గా ఉండొచ్చు, వాళ్ళకి ఎంత కష్టం అయ్యిందో ఏంటో. అందుకనే ఎప్పుడు ఇట్లా డెసిషన్స్ తీసుకున్న వాళ్ళని, లేకపోతే ఇట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇట్లాంటివన్నీ చేయకూడదు, కమెంట్ చేయకూడదు, వాళ్ళని జడ్జి చేయకూడదు. ఇంకా వాళ్ళకి ఆ ఇంకా దుఃఖం ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకు వాళ్ళు ఏంటంటే చాలా ప్రేమగా వాళ్ళని ఆహ్వానిస్తారంట, తీసుకుంటారు. తీసుకున్న తర్వాత చాంబర్స్ అని ఉంటుందన్నమాట. ఎలా అంటే క్యాప్సూల్స్ లాగా ఎలా చూపించారంటే సేత్ మాస్టర్ ఇప్పుడు అట్లాగా ఒక బాక్సుల్ లాగా అన్నమాట. దాంట్లో ఆత్మకి వాళ్ళు ఎవరికి వాళ్ళకి దాంట్లో పెట్టి వాళ్ళకి లైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ లైట్ ఏంటి అంటే హీలింగ్, హీలింగ్ అన్నమాట. అంటే చక్కగా వాళ్ళకి ఏవేవైతే దుఃఖం నుంచి అట్లాగా పడి అట్లాగంతా వచ్చి ఉన్నారో వాళ్ళకి ఒక శాంతి కోసం అన్నమాట. ఇవన్నీ కూడాను హీలింగ్ కోసం వాళ్ళు ఆ ఛాంబర్స్ లో అనేది పెట్టడం జరుగుతుంది అన్నమాట ఈ ఆత్మలు. సో వాళ్ళకి ఎంత కాలం అంటే వాళ్ళు చక్కగా కోలుకోంత వరకు వాళ్ళకి ఆ దాంట్లో ఉంటారు. తర్వాత వాళ్ళు బయటికి రావటం అనేది జరుగుతుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే మాస్టర్స్ వాళ్ళకి జ్ఞానం ఇవ్వటం జరుగుతుందంట. జ్ఞానం దేనికి జ్ఞానము? జన్మ ఎంత విలువైంది, ఎందుకు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తెలుసా నీకు? ఆ కష్టం నువ్వే రాసుకున్నావు. ఈ ఛాలెంజ్ అనేది అంటే దీంట్లో ఈ పాఠం కోసం రాసుకున్నావు. ఇది ఇలా కూడా చెయ్యొచ్చు, ఇలాగా నువ్వు శరీరంతో ఉండి ఇలా నువ్వు దాటుండొచ్చు అంటే దానికి ఏం చేస్తారు అంటే వాళ్ళకి వాళ్ళ తగ్గట్టు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు ఎట్లాగైతే టీచరు ఏమన్నా పిల్లలు తప్పు చేసినప్పుడు రాసేటప్పుడు చేస్తున్నప్పుడు ఇలా కాదు తెలుసా ఇలాగా అని ఎట్లాగైతే నచ్చ చెప్తారో సరి చేస్తారో వాళ్ళకు కూడా అంటే ఆ జ్ఞానం ఇస్తారు, దాని తగ్గట్టు ఆ జ్ఞానం ఇస్తారు. సో అట్లానే ఈ మాస్టర్స్ ఆ జ్ఞానం అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట. మరి అందరికీ ఒకటే జ్ఞానమా అండి, ఒకే రకం అంటే కాదు. ఆ ఆత్మ బట్టి ఎంత తీసుకోగలదో, ఎంత అర్థం చేసుకోగలదో దాన్ని బట్టి ఆ జ్ఞానం ఇవ్వటం చేస్తూ ఉంటారనమాట మాస్టర్స్. అంటే ఇక్కడ మనం ఇంకోటి నేర్చుకోవాల్సింది, మనకి తెలుసు కదా అని అవతల వాళ్ళకి కెపాసిటీ ఎంత అర్థం చేసుకునే కెపాసిటీ ఉందో తెలియకుండా మనకు వచ్చిందంతా మనకు తెలిసిందంతా వాళ్ళకి చెప్పేసేస్తూ ఉంటే వాళ్ళకి అసలుకే అర్థం కాదనమాట. ఇంకా ధ్యానం అంటే భయపడిపోతారు. సో వాళ్ళకి ఎంత తగ్గట్టు చెప్పాలో, ఎట్లా చెప్పాలనేది తెలియాలి మనకి. ఆ మాస్టర్స్ అలా చేస్తారనమాట. ఆత్మలు తగ్గట్టు వాళ్ళకి అట్లాగా చెప్పడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని ఏం చేస్తారు తర్వాత వాళ్ళకి జ్ఞానం తెలుసుకున్నారు కదా, వాళ్ళకి ఒక విషియస్ సర్కిల్ అంటే వాళ్ళకి ఒక జర్నీ ఉంటుందన్నమాట. అంటే అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకి మస్కిటో కాయిల్ ఎలా ఉంటుందో ఇట్లాగా తిరిగి ఇట్లా ఉంటుంది కదా స్పైరల్ గా, అట్లాగా ఉంటుందన్నమాట వాళ్ళ జర్నీ. అంటే వాళ్ళకి శరీరం తీసుకోవడానికి అప్పుడే ఒప్పుకోరు వాళ్ళు మాస్టర్స్. వాళ్ళకి ఎంత జ్ఞానం వచ్చిందని ఇవన్నీ కూడాను అడుగడుగున వాళ్ళకి పరీక్షలు ఉంటాయి. ఆత్మతలంలోనే పరీక్షలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. మనం అనుకుంటాం ఇక్కడే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఉంటాయి. ఇతర తలంలో కూడాను ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి. ఇతర తలంలో పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉన్నాయి. తర్వాత అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ కూడా క్లాసులు చెప్తారు మాస్టర్స్ ఆత్మలకి. సో ఇట్లానే వాళ్ళకి అక్కడ నేర్చుకుని అడుగడుగున వాళ్ళకి కొన్ని ఎమోషనల్ ఏవేవైతే కొన్ని పాఠాలు టెస్ట్లు అయితే జరుగుతాయి అన్నమాట అక్కడ.
వాళ్ళు ఎంత నేర్చుకున్నారో అవి తెలుసుకోవటానికి. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు ఎవరు జడ్జ్ చెయ్యరు. నువ్వు ఫెయిల్ అయ్యో పాస్ అయ్యి ఇట్లాంటివి ఏం ఉండదు. తెలుసుకోలేదా మళ్ళీ నేర్పిస్తారు, తెలుసుకునేంత వరకు చెప్తారు. సో అట్లాగా వాళ్ళకి ఆ జర్నీ అంటూ అట్లాగా కొన్ని ఇట్లా చూపించారనమాట. సో ఆ సర్కిల్ అంతా వాళ్ళు పూర్తి చేస్తారు, రకరకాల పాఠాలు నేర్చుకుంటూ పరీక్షలు ఇచ్చుకుంటూ. తర్వాత వాళ్ళు ఇంకా కొంత ఈ పరీక్షలు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి జన్మ తీసుకోవాలి కదా, మరి తీసుకోవడానికి ఉన్నప్పుడు కొన్ని ఆత్మలు అంత రెడీగా ఉండవు జన్మ తీసుకోవడానికి, ఇంకా భయపడుతూ ఉంటుంది. నేర్చుకున్నాం సరే, ఎగ్జామ్ ఇవ్వటానికి భయం. మరి ఇది ఎగ్జామ్ ఇవ్వటమే కదా ఇక్కడ రావటం అంటే, శరీరం తీసుకోవటం అంటే ఎగ్జామ్ ఇవ్వటమే. దానికి భయపడతాయన్నమాట. అప్పుడు ఆ మాస్టర్స్ ఏం చేస్తారు అంటే, ఓకే నువ్వు తీసుకోలేవు కదా ఈ కష్టం, నువ్వు ఓ పని చేయి. నువ్వు ముందు ఏ కష్టము లేకుండా అంటే చాలా కొద్దిపాటితోటి వెళ్ళొచ్చాయి, ఊరికే అట్లాగా వెళ్ళి వచ్చేసాయి. నువ్వు మళ్ళీ అంటే కొంతమంది ఎట్లా అంటే షార్ట్ స్పాన్ లో చాలా తక్కువ చిన్న ఏజ్ లో శరీరం విడిచిపెట్టేస్తారు. దానికి కారణం ఒకానొక కారణం, చాలా ఎన్నో కారణాలు ఉంటుంది. ఒకానొక కారణం ఇది కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే నువ్వు ఎక్కువ కాలం జీవించమాకు, ఎక్కువ కాలం ఉండమాకు, పర్వాలేదు, నువ్వు వెళ్ళి జస్ట్ వచ్చేసాయి చాలు, కొంత తీసుకుని వచ్చేసాయి, కొంత అనుభవం తీసుకుని రా, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దు గాని. ఎవరెవరైతే భయపడతారో, సో కొన్ని ఆత్మలు చక్కగా ధైర్యంగా అంటే వాళ్ళు కొన్ని ఆత్మలకి ఆ జ్ఞానాన్ని తగ్గట్టు మళ్ళీ ఇలాంటి ఇలాంటి డెసిషన్స్ వాళ్ళు తీసుకోరు అని ఎప్పుడైతే గట్టి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ తగ్గ పాఠాలు వాళ్ళు ప్లాన్ చేసుకుని, ఈ ప్లానింగ్ లో ఆత్మ ఒక్కటే ఉండదు, హయ్యర్ మాస్టర్స్ సజెషన్స్ కూడా ఇస్తారు. కానీ వాళ్ళు డెసిషన్ మాత్రం ఆత్మ తీసుకుంటుంది, మనమే తీసుకుంటాం డెసిషన్. కానీ మనకి మాస్టర్స్ అయితే మనకి ఇస్తారనమాట తలంలో వాళ్ళు. మనం ఇంత రాసేసేసుకుని ఇవన్నీ చేసేస్తానంటే వాళ్ళు చెప్తారు, కాదు అమ్మా చూడు, ఇవన్నీ నువ్వు కొంత చేసుకో, అంతా వద్దు అని వాళ్ళకి సజెషన్ ఇస్తారనమాట. ఆఖరికి వినకపోతే వాళ్ళు ఏమి బలవంతం పెట్టరు, అని ఇష్టం అంటారు అంతే. సో అని తగ్గట్టు ఆత్మ ఏం చేస్తుంది, అప్పుడు అక్కడ డెసిషన్ తీసుకున్నాక ఇక్కడ మళ్ళీ పాఠాలు నేర్చుకోవడానికి, ఏ పాఠాలైతే విడిచిపెట్టారో పూర్తి చెయ్యలేదో ఆ పాఠాలని మళ్ళీ నేర్చుకుంటుంది, ఆ కష్టాన్ని మళ్ళీ అనుభవిస్తుంది. ఆ కష్టాన్ని మళ్ళీ అనుభవించినప్పుడు మళ్ళా ఇట్లా నిర్ణయం తీసుకుందా, ఇంకా ఇప్పుడిప్పుడే జన్మ అనేది వాళ్ళకి ఇవ్వదు, జన్మ అనేది వెంటనే ఇవ్వరు, మళ్ళా అంతా జరిగి రావాల్సి ఉంది, దానికి చాలా టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఈ జన్మ తీసుకోవటానికి కూడా అంట తగ్గ జన్మ అంటే బర్త్ కూడా, బర్త్ అంటే జన్మ తీసుకోవడానికి తగ్గ చైతన్యం అండు కూడా ఉండాలి అంట. అంటే మనం అందరం అర్హత పొందిన వాళ్ళం అన్నమాట జన్మ తీసుకోవటానికి. అందుకు మనం జన్మ తీసుకున్నాం అంటే ఆ జన్మ తీసుకోవటానికి తగ్గ చైతన్యం ఉండాలంట. ఆ జన్మ తీసుకునే చైతన్యం గనక లేకపోతే మళ్ళీ ఎవరు వాళ్ళు, ఇప్పుడే కాదు నువ్వు కొంచెం కాలం అయిన తర్వాత వెళదు గాని అంటారు. తర్వాత మళ్ళీ అది ఇంకా సేత్ మాస్టర్ ఏమంటున్నారు అంటే ఇది చాలా లాంగ్ జర్నీ అంటున్నారు అనమాట. అంటే ఇది ఏదైతే నేర్చుకోవటము ఇవన్నీ జరగటము చేయటం అనేది చాలా టైంతో కూడింది. మనకు అక్కడ టైం అంటూ అనేది లేదు, ఇక సమయం అన్ని కూడా ఈ భూమి మీదే. అంటే మన లెక్క ప్రకారంగా చూసుకున్నట్టయితే చాలా ఏళ్ళు పట్టచ్చు, ఎన్నో అట్లాగా పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాల్యూమ్ వస్తుంది కదా. సో అలా ఉంటుంది. దానికి చెప్పారనమాట, మీరు తీసుకునే లైఫ్ ఏదైతే అనుకుంటున్నారో ఆ లైఫ్ స్పాన్ చాలా పెద్దది అనుకుంటున్నారు, కానీ కాదు, ఈ తర్వాతవే చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఇంత జర్నీ ఉంటుంది కదా ఆత్మ మళ్ళీ జన్మ తీసుకోవాలంటే, మళ్ళీ జన్మ తీసుకుంటే గానీ కర్మలు క్లియర్ కావు, మరి కర్మలు క్లియర్ కాందే ఇంకో మళ్ళీ ఎదగటం అనేది ఉండదు. సో ఇట్లాగా ఉంటుంది అంటున్నారు. దానికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అనమాట. ఆత్మలకి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు అక్కడ మాస్టర్స్. మళ్ళీ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోకుండా ఉండడానికి ట్రైనింగ్ అంటే జ్ఞానము ప్లస్ అక్కడ కూడా కొన్ని పాఠాలు ఆత్మతలంలో ఎలా అయితే నేర్చుకుంటగలదో అవన్నీ నేర్చుకోవడానికి కూడా సమయం ఇస్తారనమాట. సో అందుకు ఇక్కడ ఇంకోటి కూడా ఏం చెప్పాలి అంటే, ఎవరైతే మనసుకి దగ్గర ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇలా చేసుకుని ఉండుంటే గనక వాళ్ళని మాస్టర్స్ చక్కగా చూసుకుంటారు.
అంతే చూసుకుంటారు, వాళ్ళు వాళ్ళు దుఃఖించొద్దు అని చెప్తున్నారనమాట. అంటే చక్కగా వాళ్ళని మాస్టర్స్ అంటే వాళ్ళు చూసుకుంటున్నారు. ఇలా ఇలా వాళ్ళు ఏమైపోయారో వాళ్ళు ఇలా విడిచిపెట్టారు కదా. కొంతమందికి అనుకుంటారనమాట, వాళ్ళు వెళ్ళారో లేదో, ఆత్మలాగా ఉంటున్నారో ఇక్కడ ఉన్నారో ఇట్లాంటి చాలా డౌట్స్ ఉంటుంది. అక్కర్లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే, చక్కగా ఉన్నారు, వాళ్ళు మాస్టర్స్ చూసుకుంటున్నారు. ఎలా అయితే ఇప్పుడు స్కూల్లో కొత్త స్కూల్లో జాయిన్ చేసేసి ఇంటికి వచ్చేస్తాము పేరెంట్స్. ఇంటికి వచ్చేసినాక ఆ క్లాస్ దగ్గరే ఉంటామా, వీళ్ళు ఎలా ఉన్నారు చూస్తున్నారా లేదా చూసుకోరు, నమ్మకం చూసుకుంటున్నారు, స్కూల్లో చక్కగా చూసుకుంటారు అని ఆ నమ్మకం ఉండాలి. మాస్టర్స్ చూసుకుంటారు, వాళ్ళకి చక్కగా మంచిగా దారి వాళ్ళకి ఉంది అన్ని. సో ఇది అలాగా చెప్పున్నారనమాట. దీంట్లో ఏంటి అంటే, ఒకసారి పత్రి సారు స్టేజ్ మీద ఒకటి చెప్పున్నారు. అంటే ఎంతో జ్ఞానం పొందిన వాళ్ళు కూడా మధ్యలో అది వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు తట్టుకోలేక, అంటే ఒకానొక ఆ బలహీనమైన క్షణం ఉంటుంది, సమయం ఉంటుంది, ఆ టైంలో చేసేసుకుంటారు. ఆ టైంలోనే మనకి మనం వెనక్కి తెచ్చుకోవాలన్నమాట. అందరికీ ఉంటాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి దాని తగ్గ ఛాలెంజ్ దానికి ఉంది. చీమకి కూడా దాని తగ్గ రోజు ఆహారం వెతుక్కోవాల్సిందే. అది మనకన్నా ఎవరో ఒకరు వండి పెట్టేస్తున్నారు సమయానికి. దానికి రోజు ఏ చీమకి ఆ చీమ వెతుక్కోవాల్సిందే, ఏ పక్షికి ఆ పక్షి ఆహారం వెతుక్కోవాల్సిందే. దాని తగ్గట్టు ఛాలెంజ్ దానికి ఉన్నాయి. సో ప్రతి జీవరాశికి ప్రతి దానికి దానికి ఉన్నాయి, అట్లానే మనకు కూడాను. సో అందుకు ఏంటి అంటే, ఒకరోజు పత్రి సార్ ఒకసారి వీడియోలో చెప్పారనమాట. ఒక మాస్టర్ అంట, ఆమెకి చిన్నప్పటినే చిన్న వయసులోనే ధ్యానానికి వచ్చేసారు. వచ్చి చక్కటి అనుభవాలు, అంటే చాలా ఇంకా ఏవేవో అనమాట, థర్డ్ ఐ విజన్స్ అవన్నీ కూడాను ఆమెకి రావటము. పత్రి సార్ వచ్చినప్పుడల్లా ఆమెను పిలిచి అనుభవాలు అడిగేవారంట. అంత అంత అనుభవాలు ఉండేవంట తనకి. మ్యారేజ్ అయింది అయినాక మరి అదంతా మనకి అనవసరం ఆ స్టోరీ. కానీ మధ్యలో ఏమైంది జరిగిందంటే, తను శరీరం ఆత్మ తను ఏంటంటే సూసైడ్ చేసేసుకోవడం జరిగిందనమాట. ధ్యాని అంత జ్ఞానం ఉండి అన్ని తెలిసి ఇలాగా చేసేసుకున్నారు. అంటే ఇంకా పత్రి సార్ ఆ ఆత్మ మళ్ళీ పత్రి సార్ దగ్గరకు వచ్చి, నేను చాలా తప్పు చేశాను, నా శరీరంలోకి నన్ను మళ్ళీ తిరిగి పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ గా అడిగారంట ఆత్మ. ఇంకా పత్రి సారు, కుదరదు, ఒక్కసారి ఇట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ శరీరంలోకి వెళ్ళటం కుదరదు, నేను కూడా ఏమి చేయలేను అన్నారంట. ఎవ్వరు ఏమి చేయలేరు. సో అందుకు చెప్పారనమాట ఆ రోజు స్టేజ్ మీద సార్, ఎంత జ్ఞానం పొందామని కాదు, ఎంత మనం జీవితంలో ఆ జ్ఞానాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అమలు చేసుకుంటూ వస్తున్నాం, అది ఇంపార్టెంట్. ఎంత తెలుసుకున్నామని కాదు, అమలు చేసుకుంటూ ఉండాలి మనం. అలానే ఇక్కడ చెట్టు ఉంటుందన్నమాట, అది మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చింది, చాలా పెద్ద తుఫాన్, చాలా పెద్దగా విస్తారంగా వైడిగా ఉంటుందన్నమాట ఆ చెట్టు, చాలా పెద్దది. సో అది ఎప్పుడు నాకు అంటే మెసేజెస్ ఇస్తా ఉండేది, జ్ఞానం అన్నమాట ఇస్తా ఉంటుంది. ఒకరోజు అంత పెద్ద తుఫాన్లో రాత్రి వచ్చేసరికి పొద్దున ఎలా ఉందో ఏంటో అసలు చెట్టు, అంటే అంత గాలి వచ్చిందనమాట. లేవంగానే చూస్తే బానే ఉంది. అప్పుడు చాలా సంతోషం వేసి, చాలా బాగుంది, సంతోషంగా ఉంది, నువ్వు చక్కగా ఉన్నావు, ఇంకా మిగతా చెట్లు బానే ఉన్నాయి అన్నమాట, అన్ని చక్కగా ఉన్నావు, మరి నీకు ఈ ఇంత గాలి ఇంట్లో వచ్చింది ఎలా తట్టుకున్నావు, మరి నువ్వు తట్టుకోగలగాలి కదా. ఉమ్ అంటే అప్పుడు చెట్టు అంటే ఏమి ఇచ్చిందంటే జ్ఞానము, మరి ఇలాంటి వస్తేనే కదా నేను ఇంకా నా వేళ్ళు ఇంకెంత భూమిలోకి ఇంకా నేను విస్తారం చెయ్యాలి, ఇంకెంత పట్టుని నేను సాధించాలని, ఇలాంటి గాలి వస్తేనే కదా నాకు తెలిసేది. అంటే ఆ తర్వాత ఈ గాలి ఈ వర్షంతోటే కదా నాకు ఏవేవైతే కొమ్మలు అవసరం లేదో అవన్నీ వీడిపోయేవి, పడిపోతాయి కొమ్మలు ఇవన్నీ, మళ్ళీ చక్కగా చిగురొస్తూ ఉంటుంది, మళ్ళీ చిగురొస్తూ ఉంటుంది. ఆ వేళ్ళు ఏం చేస్తుంది, ఇంకా తర్వాత ఎండ అట్లా వచ్చినప్పుడు తన వేళ్ళు ఇంకా విస్తారంగా భూమిలోకి ఇంకా పట్టుత్వంగా ఇంకా ఇంకా తను చేసుకుంటుందంట. సో అంటే చెట్టుకుంత జ్ఞానం ఉంది, అది కష్టం అనుకోలే, దుఃఖం అనుకోలేదు. ఈ గాలి ఇవన్నీ కూడాను దుఃఖం అనుకోలే, తన బలాన్ని ఇంకా ఎంత పెంచుకోవాలని చూస్తుందన్నమాట.
అంటే మనకు వచ్చే ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, ఈ మొక్కను చూసినప్పుడల్లా, చిన్న మొక్కను చూసినప్పుడల్లా, లేకపోతే వృక్షం చూసినప్పుడల్లా అది తట్టుకోగలుగుతుంది, నేనెందుకు తట్టుకోలేను అని అనుకుందాం. ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఎవ్వరికి వాళ్ళకి ఉన్నాయి. సో వా చిన్న పిల్లోడు స్కూల్లో చిన్న పిల్లోడికి వీళ్ళకి ఏమిటిలే అంత అది అనుకుంటాం. స్కూల్లో పాఠం నేర్చుకుని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ రాయటం వాడికి అంత ఛాలెంజ్ మరి మనం అనుకుంటాం కష్టం అని. సో అందుకు మనము ఏమేం నేర్చుకోవాలని తెలుసుకున్నాం. అలానే ఇతరులు కూడాను ఇంత చిన్న కష్టానికి వీళ్ళు ఇట్లా చేసేసుకున్నారే అని అనుకోవద్దు. ఎందుకంటే ఒక ఒక పిక్చర్ ఒకటి వచ్చిందనమాట. ఏదో ఎక్కడో చూశాను నేను. దాంట్లో చిన్న కుక్క పిల్ల ఉంది, పెద్ద జిరాఫీ ఉందన్నమాట. జిరాఫీ ఐడియా ఉంటుంది కదా, అడవుల్లో ఉండేది. సో అది బురదలో దిగింది. జిరాఫీకి ఎంత హైట్ ఉంటుంది జిరాఫీ? సో దాని కాళ్ళకి కొంత మట్టుకు మాత్రమే మట్టి అంటుకుంది అనమాట. అది అంటుంది, ఇంత మట్టికే వచ్చింది మట్టి, ఏం పర్వాలేదు నువ్వు వచ్చేసాయి అని. ఈ చిన్న కుక్క పిల్ల దిగేసరికి దానికి మొత్తము పూర్తిగా దాంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే కష్టం మనం చూడడానికి మనకి ఎట్లా తేలిక ఉండొచ్చు, వాళ్ళకి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. సో ఎవరిని కూడాను వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకుంటున్నారు ఇట్లా కూడా కమెంట్ చేయొద్దు, మనకు తెలియదు ఎందుకు ప్లాన్ చేసుకున్నారని. ఓకే, సో థ్యాంక్ యూ. ఎవరికన్నా ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఇట్లాగా మాట్లాడితే వినండి, వాళ్ళ కష్టము ఒక్కసారి. వాళ్ళకి మనం ఏం సొల్యూషన్ ఇవ్వని అవసరం లేదు, వింటే కొంతమందికి వింటే వాళ్ళకి ఒక చాలు. సో మెల్లగా వాళ్ళకి ఆ జ్ఞానం మనకి వాళ్ళు ఎప్పుడైతే రెడీగా ఉంటారో జ్ఞానం ఇస్తా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఎంత చేయగలమో అంత హెల్ప్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.